చంద్రబాబుతో భేటీ అయ్యారట కొడాలి నాని. ఈ విషయం తెలిసి జగన్ అయితే ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారట. ప్రస్తుతం కొడాలి నాని ఈ విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. చంద్రబాబుతో ఇప్పుడు భేటీ అవ్వడానికి కారణం ఏంటి? గతంలో మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కొడాలి నాని. అయితే బయటకొచ్చాక ఇప్పుడు లోకేష్‌ని పప్పు అని చంద్రబాబు నాయుడిని ఎంతగానో అవమానిస్తూ ఉన్నారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అనేటువంటి ఒక అంశం అయితే బయటకొస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అవ్వడంతో అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే కొడాలి నాని కూడా తీసుకొచ్చేస్తారు. అప్పుడు జగన్‌కి బుద్ధొస్తుంది అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన రావడం అంటే చాలా గొప్ప విషయమే. అందుకే ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో గుబులు మొదలైంది. నోరు పారేసుకుని మాట్లాడే వైసీపీ నాయకుల్లో ఆయనే ముందుంటారు. అలాంటిది ఇప్పుడు ఇంకేం జరగబోతోందో అంటూ వాళ్ళు షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడుతో కొడాలి నానికి సంబంధించినటువంటి ఈ భేటీకి కారణం తెలిసి తీరాలి అంటూ ఆయన మరికొన్ని ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారట. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేదని, మీ ప్రయత్నాల్లో ఎన్టీఆర్‌ని ఇబ్బంది పెడితే అది మీకే ఇబ్బంది అంటూ చెప్పేయడానికే ఎన్టీఆర్‌తో మరి తనకున్నటువంటి అనుబంధం కారణంగా తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌ని నాయకుడిగా చూడాలి కానీ సేవకుడిగా కాదు. ఆయన ఎప్పటికీ మీ పార్టీలోకి రారని వార్నింగ్ ఇవ్వడానికే కొడాలి నాని వెళ్ళినట్టుగా చెప్తున్నారు.